ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. చెప్పు నాన్న, నువ్విలా అయిపోవడానికి కారణం ఆ నీలిమయేనా? చెప్పు నాన్న, నేనిలా చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను. చెట్టంత ఎదిగిన నా కొడుకు, నన్ను చూసుకోవాల్సిన నా బిడ్డ ఇలా మంచం మీద పడి ఉండటం చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. నీకు సేవ చేస్తున్నందుకు నేను శ్రమ అనుకోవటం లేదు బిడ్డ. కానీ నా కళ్ల ముందు ఆనందంగా తిరగాల్సిన నువ్వు కనీసం కాలు కూడా కదపలేని పరిస్థితుల్లో నోట మాట లేకుండా కంటి చూపుతో మాత్రమే చూస్తూ మౌనంగా ఉండిపోవడం నేను భరించలేకపోతున్నాను. ఆకలి అని చెప్పలేవు, బాధని చెప్పలేవు, సంతోషాన్ని పంచుకోలేవు. ఇలా నువ్వు మారిపోవడానికి కారణం ఆ నీలిమ అని వీళ్ళనుకుంటున్నారు. ఆ రోజక్కడ ఏం జరిగిందో నీకు తప్ప ఎవ్వరికీ తెలీదు. అందుకే నేను నిన్ను ఇంతలా అడుగుతున్నాను. చెప్పు నాన్నా, దీనికి కారణం నీలిమయేనా? అవునమ్మా, నాకు చెప్పాలనుంది, కానీ నోటి మాట రావటం లేదు. కాలు చేయి కదపలేకపోతున్నాను. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. చెప్పరా, ఆ రోజు అక్కడ ఏం జరిగిందో నీకు తప్ప ఎవరికీ తెలీదు. పెద్దమ్మకి చెప్పు. అది ఆ నీలిమ పని అయితే దానంతా చూడాలి. చెప్పరా. ఆ ఇంటి నుంచి మనకు మంచి చెడు రెండూ జరిగాయి. భాను వల్ల మనం మనుషులుగా మారాము. ఎదుటి వారిని బాధ పెడితే ఆ బాధ మనకు ఎంతలా తిప్పి కొడుతుందో భాను వల్లే తెలుసుకున్నాము. జైలు జీవితాన్ని అనుభవిస్తూ భాను జీవితాన్ని ఇబ్బందుల పాలు చేయాలని చూసినా, చివరికి తన తండ్రిని జైలుకు పంపించినా కూడా భాను మనకు మంచి చేసిందిరా. తన వల్ల మనలో ఈ మార్పు వచ్చింది. కాని ఆ నీలిమ తెలివిగా మనల్ని వాడుకుంది. ఈ చేతులతో హత్యలు చేయించాలనుకుంది. తర్వాత మనం జైల్లో ఉన్నప్పుడు పట్టించుకోకుండా వదిలేసింది. ఒకే ఇంట్లో ఇప్పుడు ఆ ఇద్దరు ఉన్నారు. ఆ ఇంట్లో వాళ్ళు ఇద్దరిని నమ్ముతున్నారు. భానమ్మ దేవతని మనందరికీ తెలుసు. నీలిమ మారిపోయిందని అందరికీ చెప్తోంది. నేను కూడా నమ్మాను. కాని ఇప్పుడు నీ ఈ పరిస్థితికి కారణం తనేనని వీళ్ళు చెప్తున్నారు. అందుకే నిజాన్ని తెలుసుకోకుండా అడుగు ముందుకు వేయలేకపోతున్నాను. ఒకవేళ పొరపాటున ఆ నీలిమ కాకపోతే, నేను పగ తీర్చేసుకుంటే ఒక అమాయకురాల్ని ఇబ్బంది పెట్టిందాన్నవుతాను. అది నాకిష్టం లేదురా. అందుకే నిన్ను ఇంతలా అడుగుతున్నాను. చెప్పు నాన్న, నీ ఈ పరిస్థితికి కారణం చెప్పు. సరే నాన్న, నువ్వు మాట్లాడలేవు కదా. ఒక పంచే, ఇదిగో ఈ గ్లాసు నీకు అందుబాటులో ఇక్కడ పెడుతున్నాను. అది నీలిమ పని అయితే నువ్వు ఆ గ్లాస్ తోసే. గ్లాస్ కింద పడిందంటే నువ్విలా పడిపోవడానికి కారణం నీలిమని నాకు అర్థం అవుతుంది. నీ చెయ్యి కూడా నువ్వు కదపలేకపోతున్నావు నాన్న. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నేను నిన్ను మరీ అంత ఇబ్బంది పెట్టను. ఈ నిజం ఎలా తెలుసుకోవాలో నాకు తెలుసు.
తెలుసుకుంటాను. అయ్యా పంతులు గారు, అందరం వచ్చేసాం. ఇక మా ఇంటి చిన్ని మహాలక్ష్మిని ఉయ్యాల్లో వేసేద్దామా? అమ్మా, ముందు భార్యాభర్తలిద్దరికీ వేదాశీర్వచనం చెయ్యాలి. ఆ తర్వాత వాళ్ళ చేతుల మీదుగా పాపను ఉయ్యాల్లో వెయ్యాలి. ఆ సంగతి నాకు తెలుసు. మంత్రాలు నాకు తెలియవు కాబట్టి మీకు ఫోన్ వచ్చింది. లేదంటే ఆ పని నేనే చేసేదాన్ని. ముందు తొందరగా ఆశీర్వచనం చెయ్యండి. అమ్మా, ఏ ఫంక్షన్లోనైనా మీరుంటే ఆ కళే వేరుగా ఉంటుంది. మీరు చెప్పే ఆ మాటలు, ఆ విధానం అంతా చాలా చక్కగా ఉంటుంది. ఒరే వాసు, ఇప్పుడంటే అందరూ పట్టణాలకు వచ్చి పక్కింట్లో ఎవరున్నారో కూడా తెలియని పరిస్థితి వచ్చింది. కానీ ఒకప్పుడు పల్లెటూళ్ళలో ఎలా ఉండేదిరా? ఒక ఇంట్లో ఏదైనా సంబరం జరుగుతోంది అంటే ఊరంతా ఆ ఇంట్లోనే ఉండేది. కష్టం వచ్చినా సంతోషం వచ్చినా మేమున్నాం అంటూ 10 మంది నిలబడేవాళ్ళు. అవునమ్మా, ఆ రోజులే వేరు, అప్పటి ఆనందమే వేరు. ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అని చెట్టు కొమ్మల మీద పిచ్చుకొల్లాగా అందరూ ఒకే ఇంట్లో ఉన్నా సరే ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటున్నారు. ఫోన్లో మాత్రం మెసేజీలు చేసుకుంటున్నారు. ఆ పరిస్థితి మన ఇంట్లో అయితే రాలేదు కదమ్మమ్మా. ఇక్కడ అందరం ఒకరి కోసం ఒకరున్నట్టే బతుకుతున్నాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరం కలిసికట్టుగానే నిలబడుతున్నాం. ఈ ఇల్లు ఇంకా ఇలా కళగా ఉందంటే కారణం అదే. అంతే కదా మరి. మనుషుల మధ్య బాంధవ్యాలు ఎంత ఎక్కువగా ఉంటే బంధుత్వాలు కూడా అలాగే గొప్పగా నిలబడతాయి. డబ్బు అనేది బతకడానికి ఉండాలి తప్ప డబ్బు కోసం ఎవ్వరూ బతకూడదమ్మా. నలుగురు కోసం బతకాలి, నలుగురిలోనే బతకాలి. నిజమే మావయ్య. ఒంటరి జీవితం ఎంతో భయంకరంగా ఉంటుందో ఒకప్పుడు నేను చూశాను. డాడా నన్ను ఎంత అభిమానంగా చూసుకున్నా ఆ ఇంట్లో నేను డాడా తప్ప ఇంకెవరూ ఉండేవారం కాదు. అప్పుడే అనిపించింది మన వాళ్ళందరూ చుట్టూ ఉంటే మనకి బాగుంటుంది అని. నిజమే. అయిన వాళ్ళకి దూరంగా బతకడం అది ఎంత నరకమో అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. మన అనుకున్న వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు కొన్ని మనస్పర్ధలు వచ్చినా సర్దుకుపోవచ్చు. నా ఇంట్లో నేనున్నాను, నా వాళ్లతో నేనున్నాననే ధైర్యం ఉంటుంది. అది లేకుండా ఎక్కడైనా ఉంటే అక్కడ ఎంత అభిమానాన్ని పంచినా, ఎంత ఆనందాన్నిచ్చినా మన వాళ్ళు లేని లోటు అనుక్షణం తెలుస్తూనే ఉంటుంది. నువ్వు నిజం చెప్పావు భాను. మనసుకిష్టమైన వాళ్ళు దూరమైతే ఆ బాధ భరించడం చాలా కష్టంగా ఉంటుంది. అవును బాబూ, నీ మనసేంటో భానుకి తెలిసినట్టుగా ఎవ్వరికీ తెలీదు. భానుని మీరర్థం చేసుకున్నట్టుగా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ముందు జరగవలసిన కార్యక్రమం చూద్దామా? అంతే కదా మరి. అనవసరంగా ఏదేదో మాట్లాడుకుంటున్నాం. పంతులు గారు, ముందు ఆశీర్వచనం చెయ్యండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదిభిస్సీదసాదనం. మహాగణాధిపతయే నమః. ప్రార్థనాపూర్వనమస్కారాన్ సమర్పయామి. ఓం శ్రీ పరబ్రహ్మణే నమః. గురుభ్యో నమః. హరి ఓం. ఓం అయం ముహూర్త సుముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. శతమానం భవతి శత
శతాయు పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనా ఉపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతివిస్సీద సాధనం. శతమానం భవతి శతాయు పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అమ్మా, ఇప్పుడు మీరిద్దరూ కలిసి ఆ పాపని ఉయ్యాల్లో వేయండి. ఉయ్యాల్లో వేశాక పెద్దవాళ్ళందరూ 3 సార్లు ఊపండి. 3 సార్లు ఊపాక నేను ఆశీర్వదిస్తాను. పదబాను. ఏవండి, నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. దాన్ని మీరు కాదన్నారు కదా. నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా బాను? ఏంటో చెప్పు. పాప నా కడుపున పుట్టింది కాబట్టి తన అచ్చట ముచ్చట తీర్చుకోవాల్సిన బాధ్యత మనకే ఉంటుంది. కానీ పాప అంటే కేవలం మనిద్దరి బిడ్డే కాదు, ఈ ఇంటి మనవరాలు కూడా. మా ఇంటి చిన్ని మహాలక్ష్మి కూడా. అవునత్తయ్య, ఈ తరానికొచ్చిన ఆడపిల్ల ఇది. అందుకే ఈ ఆడపిల్లని ఈ ఇంటి ఆడబిడ్డ చేతుల మీదుగా ఉయ్యాల్లో వేయాలని నేను కోరుకుంటున్నాను. అదేంటమ్మా, మీ పాపని చాందిని ఉయ్యాల్లో వేయడమేంటి? అన్నయ్య, ఇందాక నేను అనుకోకుండా అన్న మాటలకి చాందినికి బాధ అనిపించింది. అది నేను కావాలని చేసింది కాదు, ఏదో పొరపాటున నోరు జారాను. ఎంతైనా సరే తను తల్లిగా కొన్ని నెలలు మోసింది. ఎన్నో కలలతో పాపను చూసుకోవాలనుకున్నప్పుడు ఆ పాప దూరమైంది. ఆ బాధ ఎలా ఉంటుందో నేను ఊహించగలను. అందుకే నా కూతుర్ని అత్తా మేనమామలుగా మీ ఇద్దరు కలిసి ఉయ్యాల్లో వేయండి. పంతులు గారు, అలా చేయిస్తారా? తప్పకుండా చేయొచ్చమ్మా. ఏ పిల్లలైనా సరే మొదటిగా అత్తా తాత అనే పలుకుతారు. అంటే అమ్మ లాలించినా పాలించినా అత్త అని పిలుపు ముందుగా వాళ్ళు పలకడం వాళ్ళకి మంచిది. ఆ ఇంటికి శుభం జరుగుతుందని పెద్దలు అంటారు. అందుకని తప్పకుండా చేయొచ్చమ్మా. మరే అత్త అని పలికితే అరిసెలు వండాలి అంటారు. తాత అని పిలిస్తే ఊరందరికీ తెలిసి సందర్భంగా పలుకులు పలికితేనే ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని కూడా మా తాతల కాలం నుండి చెప్తూనే ఉన్నారు. నేను మీ అందరికీ చెప్తూనే ఉన్నాను. ఒసే బాను, మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. నా పిల్లని నేను ఉయ్యాల్లో వేస్తాను అనకుండా మేనత్తతో వేయించాలనుకోవడం నిజంగా చాలా గొప్ప విషయమే. అమ్మా భాను, నువ్వందరి గురించి ఆలోచిస్తావు, అందర్నీ అర్థం చేసుకుంటావంటే ఏంటో అని అందరూ అనుకుంటారు. ఇదేనమ్మా నీ మనసు. నా కూతురు అమ్మతనానికి దూరమైందని తన గురించి ఆలోచించి నీ కూతుర్ని తన చేతుల మీదుగా ఉయ్యాల్లో వేయమన్నావు. ఇంతకన్నా గొప్ప మనసు ఎవరికుంటుంది? అవును తల్లి, నువ్వు అనుకోకుండా అన్నా సరే మీ ఇంటి ఆడపడుచు బాధపడింది అని నువ్వింతగా అందరి ముందు నీ తప్పు ఒప్పుకున్నావు. దానికి ఎంతో పెద్ద సంస్కారం కావాలి. నలుగురిలో నేను పొరపాటుగా మాట్లాడాను అని చెప్పాలి అంటే దానికి ఎంతో ధైర్యం ఉండాలమ్మా. నువ్వేమీ మారలేదు తల్లి, అలాగే ఉన్నావు. అమ్మా భాను, నీ మనసేంటో అర్థం చేసుకోవాలంటే అందరం మరో జన్మెత్తాలమ్మా. బాను, నా చెల్లెలు బాధపడకూడదని నువ్వు వింతలా ఆలోచించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అవునే బాను, ఈ కార్యక్రమం చూస్తున్నప్పుడు నా బిడ్డ కూడా ఉండుంటే బావుంటుందని వాళ్ళకనిపిస్తుందని నేననుకున్నాను. ఇప్పుడు వాళ్ళ చేతుల మీదుగానే జరిపించుకుంటున్నాం. అమ్మ బాను,
మంచితనం అందరిలోనూ ఉంటుందమ్మా. కానీ దాన్ని ఎప్పుడు ఎలా ప్రదర్శించాలో తెలియడమే వివేకం అవుతుంది. నేను అందరి గురించి ఆలోచిస్తాను అనుకోవడం వేరు, ఆలోచించి అది ఆచరణలో చూపించడం వేరు. నువ్వీరోజు అదే చేస్తున్నావు. ఈ ఇంటి ఆడపడుచుకి సంతోషాన్నివ్వాలి అనుకున్నావు. ఏ ఇంట్లోనైనా నీలాంటి కోడలుంటే ఆ ఇల్లు ఎప్పుడు సంతోషంగానే ఉంటుంది. అవునమ్మా, అందుకే కదా భాను మన ఇంటి నుంచి వెళ్ళిపోయిందన్నా కూడా నువ్వు తమ్ముడు అంతలా బాధపడ్డారు. అవును మరి, తన మీద వాళ్ళు పెంచుకున్న మమకారం అలాంటిది. బాధపడకుండా ఎలా ఉంటారు? చాందిని బాధను చూసి నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు. భర్తగా తనని నేను ఓదార్చాలనుకున్నాను. అమ్మతానానికి దూరమైనందుకు తన మనసు తట్టుకోలేకపోయింది. కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల నా చాందిని హ్యాపీగా ఉంటుందమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య, మేనమామంటే తండ్రి తర్వాత తండ్రి బాధ్యతలు తీసుకునేవాడు. అందుకే మేనమామ ఉండాలి అంటారు. మేనమామ ఉంటే ఆ ధైర్యమే వేరు. మరి అలాంటిది మీ ఇద్దరు చేతుల మీదుగా నా కూతురు ఉయ్యాల్లో వేయడం మా అందరికీ ఆనందమే కదా. వేయండి. పునఃపురుషా విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం సహస్రశీరుషా పురుషః సహస్రాక్ష సహస్రపాద్ స భూమిం విశ్వతో హృత్వా అత్యతిష్టదశాంగుళం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్హేనాతిరోహతి ఏతావానస్య మహిమా అదోద్యాయాగుశ్చ పురుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ధౌ దైత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి తస్మాద్ విరాడజాయత విరాజో అధిపురుషః సజాతో అత్యరిచ్చత పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత. బాబు, కొంచెం త్వరగా పోనీ. సరే అమ్మా. వసంతో అస్యాసీతాజ్యం గ్రీష్మ ఇద్మ శరద్ధవిః సప్తాస్యాసన్ పరిదయః త్రిసప్త సమిధః కృతాః దేవాయజ్ఞం తన్వానాః అబధ్నన్ పురుషం పశుం తం యజ్ఞం బర్హిష్ప్రోక్షన్నో పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్సయశ్చయే స్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం ప్రసదాద్యం పశోగస్తాగుశ్చక్రే వాయవ్యానో ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః అసస్సామాన్ యజ్ఞిరే ఛందాగుంసి యజ్ఞిరే తస్మాత్. ఒసే నీలిమా, అలా దూరంగా నిలబడ్డావంటే వచ్చి పాపను ఆశీర్వదించు. వద్దు, దాని ఆశీర్వాదం నా కూతురికేం అక్కర్లేదు. శారద గారు, మీరు స్నేహ వచ్చి ఆశీర్వదించండి. మురారి గారు, మీరంత దూరంగా నిలబడ్డారేంటి? రండి, ఆశీర్వదించండి. అందరికన్నా ముందు అసలు మీరే ఆశీర్వదించాలి. ఎందుకంటే నా బంగారు తల్లి పుట్టింది మీ దగ్గరే. ఆ రోజు ప్రసవ సమయంలో ఎంత ప్రమాదం జరిగిందో మీకు తెలుసు. నన్ను కాపాడడానికి మీరందరూ ఎంతలా ప్రయత్నించారో కూడా నాకు తెలుసు. అందుకే తనకి మీ ఆశీర్వాదం కావాలి.
మీ అభిమానం చాలు కదా, మళ్ళీ ఇంత అరుదైన బహుమతి ఎందుకు? మా అమ్మకి నువ్వంటే ఎంతిష్టమో చెప్పడానికి మాటలు సరిపోవు. తను ఎవరినైనా అభిమానించింది అంటే ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటుంది. మా తమ్ముడికి అదే పోలికొచ్చింది. ఇష్టమైన వాళ్ళకి కష్టం వస్తే వాళ్ళు తట్టుకోలేరు, ఎంత దూరం ఉన్నా వాళ్ళని వదులుకోలేరు. చూడు బాను, నువ్వు మా ఇంట్లో ఉన్నంతకాలం మా మనిషివి అనుకున్నాను. కానీ నువ్వు ఈ ఇంటి మనిషివి అని, నీ పేరు భానుమతి అని తెలిసినా నువ్వు చేసిన సాయాన్ని, నువ్వు చూపించిన ప్రేమని అక్కడ ఎవ్వరూ మర్చిపోలేరమ్మా. ఇప్పటికీ నువ్వు మా ఇంటి మనిషిగానే మేము అనుకుంటున్నాం. అందుకే ఆ ఇంటి గౌరవంగా నీకు చీర పెట్టాను. ఆ ఇంట్లో పుట్టిన ఈ చిట్టి తల్లికి ఈ చిన్న కానుకిచ్చాను, కాదనకు. మురారి గారు, ఇదిగోండి. ఈ కూర మీకు ఇష్టమని నేను ప్రత్యేకంగా చేయించాను, తినండి. హే చాలు చాలు చాలు, హే చాలు. బాను, నాకు కూడా కొంచెం వేస్తావా? మీకేం కావాలో మీరే వేసుకోండి, అదిగో అన్నీ అక్కడే ఉన్నాయి. మురారి గారంటే మొహమాట పడతారు, ఆయన కోసమే ఇవన్నీ ఇష్టమని తీసుకొచ్చాను. మురారి గారు, ఇది కూడా. చాలు చాలు చాలు.